10 రోజుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇంతకీ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతోంది? విద్యార్థులు గణ ఆదిత్య అనిరుద్ధ్ మృతికి కారణాలేంటి? గురుకుల పాఠశాల వసతి గృహం ఎలా ఉంది? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పరిశీలనలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? ఇదిగో పెద్దాపూర్ గురుకుల పాఠశాలపై మీకందిస్తున్న ప్రత్యేక కథనం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతోంది? వరుసగా విద్యార్థులు మృతి చెందడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? విద్యార్థుల వసతి గృహంలో మౌలిక సదుపాయాలు కల్పించటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారా? విద్యార్థుల మృతిపై పోస్ట్మార్టం రిపోర్టు ఎందుకు బయట పెట్టడం లేదు? ప్రతిపక్షాల ఆరోపణలకు ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇస్తోంది? ఇంతకీ వరుసగా విద్యార్థుల మృతి తరువాతనైనా అధికారులు తేరుకున్నారా? ఏబిఎన్ కథనాలతో ఇప్పటికైనా స్పందిస్తారా? అసలు ప్రస్తుతం గురుకుల పాఠశాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. నాతో పాటు రండి. విద్యార్థులు ఇళ్లకు వెళ్ళి తిరిగి వసతి గృహానికి వెళ్ళాలంటే దాదాపు 2 కిలోమీటర్లు నడవాలి. ప్రధాన రహదారి నుంచి లోపలికి లింక్ రోడ్డు ద్వారా 2 కిలోమీటర్లు అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. నిజానికి ఈ 2 కిలోమీటర్స్ కూడా రాత్రిపూట డ్రాప్ చేయడానికి వచ్చిన విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. 1999 బ్యాచ్కి సంబంధించిన ఒక స్టూడెంట్ మనతో ఉన్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు మృతి చెందుతున్నారు. అసలు ఈ 2 కిలోమీటర్స్ నడిచి వెళ్లాల్సిందేనా? బస్సు సౌకర్యమో ఆటోస్ కూడా లేవు కదా? సార్ మాది యాక్చువల్లీ 1999 బ్యాచ్. ఇక్కడ నుంచి నడాలంటే 2 కిలోమీటర్స్ ఉంటుంది. నేను ఒకప్పుడు ఇప్పటికి కూడా వికలాంగుని. మేము నడవాలంటే మా పేరెంట్స్ కానీ మేము కానీ రావాలంటే బాగా ఇబ్బంది పడేవాళ్ళము. ఒకప్పుడు మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉండే. అక్కడ అసలు ఏం జరుగుతుందో మాకైతే ఇప్పటికీ మా బ్యాచ్లో మొత్తం డిస్కషన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది అనేది ఎవరికి అంతుపట్టిన విధంగా ఉంది. దీని గురించి ప్రభుత్వము ఆలోచన చేయాలి. వారికి తగిన ఏవైతే అభద్రతా భావానికి గురై పిల్లలైతే బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళకు తగిన సౌకర్యాలు కల్పించి వాళ్ళ విద్యా అవకాశాలు ఇంకా మెరుగుపరచాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మనం ఒకసారి లింక్ రోడ్డును చూద్దాం. చుట్టూ చెట్లు ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో మొత్తానికి ఇక్కడి నుంచి మెయిన్ రోడ్డు నుంచి లోపలికి 2 కిలోమీటర్స్ నడవాలి. పెద్దాపూర్ వసతి గృహానికి వెళ్ళాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. అయితే విద్యార్థులను మళ్ళీ పాఠశాలలో డ్రాప్ చేసిన తర్వాత తల్లిదండ్రులు మరో 2 కిలోమీటర్స్ మళ్ళీ బ్యాక్ రావాలి. అంటే 4 కిలోమీటర్ల పాటు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. అసలు ఆ హాస్టల్ ఎలా ఉంది, ఆ స్కూల్ ఎలా ఉంది, వసతి గృహంలో విద్యార్థులు ఎలా పడుకుంటున్నారు, సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. అయితే 2 విద్యార్థులు మృతి చెంది 4-5 అస్వస్థకు గురైన తరువాత పాఠశాల నిర్వహణ లేకపోతే స్థానిక అధికారులు కళ్ళు తెరిచి పాఠశాల అంతా కూడా శుభ్రం చేసే పనిలో ఉన్నారు. ఈ గురుకుల పాఠశాలలో ప్రస్తుతం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తీసేసే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ని మనం చూద్దాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పాఠశాలకు సంబంధించిన దుస్థితి మీద వార్త ప్రసారం కాగానే ప్రభుత్వం కూడా స్పందించింది. స్వయంగా నిన్న ఇక్కడికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కూడా పాఠశాలను విజిట్ చేశారు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. విద్యార్థులు పడుకునే రూమ్కి దగ్గరలోనే, వసతి గృహానికి దగ్గరలోనే పూర్తిగా వాటర్ నిలిచిపోయి ఉంది. అక్కడి నుంచే పిచ్చి మొక్కల నుంచే ఈ పాములు, విష కీటకాలన్నీ కూడా వచ్చి విద్యార్థులను రాత్రిపూట కుడుతున్న పరిస్థితి కూడా మనకు చూసాము. గతంలో గణాదిత్య కానీ ఇప్పుడు అనిరుద్ధ్ కానీ 2 విద్యార్థులు మృతి చెందారు. సో మనతో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు విద్యార్థులు ఎందుకు మృతి చెందుతున్నారు? మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, కారణం ఏంటి? పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పట్లేదు, కారణం ఏంటంటారు?
మనకి ఒకటి అంతకుముందు జరిగింది కూడా, మొన్న జరిగినప్పుడు కూడా అబ్బాయి మనకు 5:15కి కడుపు నొప్పి అనే డ్యూటీలో సార్ దగ్గరికి వచ్చాడు. వెంటనే 15 నిమిషాలలో మనం అలర్ట్ అయ్యి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఆ డాక్టర్ గారు అబ్జర్వేషన్ ఉంచాడు. అంటే ఒక్కటి చెప్పండి, అందరు విద్యార్థులకు సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ మీ దగ్గర ఉందా? ఉంటుంది సార్. యాక్చువల్ మాకు నా స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్ కూడా అలర్ట్ అయి ఉంటారు. ఒక 15 days బ్యాక్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి మేము అంటే మాకు ఎవరు కూడా పర్మనెంట్గా రిక్రూట్ కాలేదు. అంటే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ని బట్టి వాళ్ళకి ఏదైనా జరిగితే ఇటు మెయిన్గా మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిక, జగిత్యాల లేదా నిజామాబాద్ లేక మెరుగైన వైద్యం కోసం ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలనే విషయం మీద కొంత నెగ్లెక్ట్గా ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవం లేదా? లేదు సార్, అలా ఏం లేదు. యాక్చువల్లీ వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ మామూలుగా స్టాఫ్ నర్స్ ఉన్నా కానీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చి మన సివియర్గా అంటే మనకి ఎక్కువ అవుతుంటే మనం హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఘనాదిత్య అనే విద్యార్థి ఎట్లా చనిపోయిండు 10 రోజుల కింద? ఆ అబ్బాయి మార్నింగ్ మనకి 3:30కి పిల్లాడు ఫిట్స్ వస్తుందని మనకు ఆ క్లాస్లో ఉన్న పిల్లలు వచ్చి నైట్ కేర్ టీచర్కి చెప్తే ఆ లోపే వెంటనే తెలుసుకొని ఆ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఆరపేట అని తెలిస్తే పేరెంట్ ఇన్ఫామ్ చేశాము. యాక్చువల్లీ పేరెంట్స్ ఒకవేళ రాము అని చెప్తే మేమే తీసుకెళ్లే వాళ్ళం. మేము వస్తున్నాం అక్కడనే ఉండండి అంటే ఉంచి ఆ అబ్బాయికి అప్పగించి జరిగింది. వాళ్ళు తర్వాత వేరే హాస్పిటల్కి వెళ్ళిన తెలిసింది. అక్కడ జరిగింది. చుట్టూ పాములు ఉన్నాయి. ఈ క్లీనింగ్ అనేది ఇద్దరు విద్యార్థులు చనిపోతే తప్ప క్లీనింగ్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సిబ్బంది, ఈ నిర్వహణ చూస్తున్న ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా మీరు కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ చూసి ఉండాల్సింది కదా. ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత ఇప్పుడు క్లీనింగ్ పెట్టుకున్నారు ఎందుకు? యాక్చువల్లీ సార్ ఇది 50 years బ్యాక్ SRSP వాళ్ళు కట్టుకున్న క్యాంపస్. ఇవన్నీ మీరు చూసారు పక్కన ఉన్న బొందలు అవన్నీ వాళ్ళు క్యూరింగ్ గురించి తీసుకున్న బొందలు అవన్నీ అది ఎప్పటి నుంచో అలా ఉన్నాయి. యాక్చువల్లీ డ్రైనేజీ సిస్టమ్ కూడా దీనికి అవుట్లెట్ లేదు. చుట్టూ అన్ని పొలాలు ఉన్నాయి. రైతులంతా పెస్టిసైడ్ యూజ్ చేసి స్ప్రే చేసేసరికి ఇలా పాముల అనేది ఎక్కువ మనకి అలా. రాత్రిపూట విద్యార్థులు పడుకునే సమయంలో కనీసం కేర్ టేకర్లు కూడా సరిగా ఉండట్లేదు అని చాలా మంది విద్యార్థులు చెప్తున్నారు. అలా ఏం లేదు సార్. యాక్చువల్లీ అంతకుముందు మనకు ఒకటే నైట్ కేర్ ఉంటుండే. ఇప్పుడు మన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2 నైట్ కేర్ టీచర్ని అలాట్ చేస్తున్నాం సార్. నైట్ వాచ్మెన్ కూడా ఉంటాడు మనకి ఇప్పుడు. సో మొత్తంగా ఒకసారి విజువల్స్లో చూద్దాం. చుట్టూ అంటే పూర్తిగా విద్యార్థుల వసతి గృహం, 540 మంది విద్యార్థులు పడుకునే గురుకుల పాఠశాల, పెద్దాపూర్ గురుకుల పాఠశాల వసతి గృహం దగ్గర దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా ముళ్ళ కంచె కూడా ఉంది. చుట్టూ వాటర్ కూడా నిలిచి ఉంది. దోమలు, ఇతర విష పురుగులన్నీ కూడా వచ్చి విద్యార్థులు పడుకున్న తర్వాత దాడులు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. నిర్లక్ష్యంగా అంటే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కానీ గతంలో ఒక ప్రిన్సిపల్ సస్పెండ్ అయిన సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే పూర్తిగా నిర్లక్ష్య ధోరణి, విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణి ఈ గురుకుల పాఠశాలకు సంబంధించిన యాజమాన్యం కానీ లేకపోతే అధికారులు కానీ చూస్తున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా మిగిలిపోయిన ఆహార పదార్థాలను కూడా ఇటువైపే పడేస్తున్నారు. దీంతో మరింతగా వాటిని దుర్వాసన వస్తోంది. ఆ దుర్వాసన వస్తున్న విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ పెద్దాపూర్ మెట్పల్లిలోని ఈ పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఎంత అధ్వాన పరిస్థితులు, ఎన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయో మన ABN ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెల్లడవుతోంది. ఇప్పటికే పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు సంబంధించి ABN ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలకు సంబంధించి ప్రభుత్వం అయితే స్పందించింది. ఇంకా విజువల్స్లో చూడొచ్చు. 2 విద్యార్థుల మృతి తర్వాత క్లీనింగ్ అంటే పాఠశాల ఆవరణ మొత్తాన్ని క్లీనింగ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒకసారి చూడండి, నేనే మీకు చూపిస్తా ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ అంటే పూర్తిగా వాటర్ నిలిచిపోయి ఉంది. చుట్టూ ప్రహరీ గోడ, పెద్దగా ఉన్న ఒక బావి లోతు ఉన్న సైజులో ఉన్న వాటర్ పూర్తిగా నిలిచిపోయింది. డ్రైనేజ్ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళడానికి లేదు. సో ఇక్కడి నుంచే విషపురుగులు వస్తున్నాయి. నిన్న స్వయంగా ABN కెమెరాకు కొన్ని పాములు కూడా చిక్కిన దృశ్యాలను మనం చూసాం. సో ఇది పెద్దపూర్ సంబంధించిన పాఠశాలకు సంబంధించిన దుస్థితి. అసలు పిల్లలు పడుకునే ప్లేస్ ఎలా ఉంది, వాళ్ళకి అక్కడ ఉన్న కేర్ టేకర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది ఒకసారి పాఠశాలలో ఉన్న గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులు పడుకున్న ప్లేస్కి వెళ్ళి కూడా మనం విజిట్ చేసే పరిస్థితి చూద్దాం ఒకసారి ఎలా ఉందో రండి. పెద్దాపూర్ గురుకుల పాఠశాల వసతి గృహం ఎలా ఉంది, అసలు విద్యార్థులు గదిలో ఎలా పడుకుంటున్నారు, వాళ్లకు లోపల ఉన్న వసతులు ఏంటి,
ఫ్యాన్లు కానీ కరెంట్ కానీ ఉందా లేదా అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం ఈ గదిలోనే విద్యార్థులు చాలామంది పడుకుంటారు. చాలా గదులు ఉన్నాయి, కానీ ఒక గదినైతే మనం పరిశీలిద్దాం అసలు ఎలా ఉందో. ఇది విద్యార్థులు పడుకునే ఆ తరగతి గది, ఆ వసతి గృహము. వాస్తవానికి ఇవన్నీ బాక్సులు అన్నీ కూడా విద్యార్థులు తమ బట్టలను కానీ లేకపోతే పుస్తకాలను కానీ లేకపోతే ఏదైనా విలువైన వస్తువులను కానీ పెట్టుకోవడానికి ఇవన్నీ బాక్సులు. సో ఈ విద్యార్థులకు సంబంధించిన బాక్సులు అన్నీ చూద్దాం. ఇంకో ముఖ్యమైన విజువల్స్ను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చిత్రీకరిస్తోంది. అసలు వాస్తవానికి ఈ తరగతి గదిలో మనం ఫ్యాన్స్ ఇప్పుడు ఫిట్ చేస్తున్నారు. అంటే ఇద్దరు విద్యార్థులు చనిపోయిన తరువాత ఇప్పుడు మేల్కొన్నారు. అంటే నిన్న మొన్న ఈ గదిలో వసతి గృహంలో పడుకున్న విద్యార్థులకు కనీసం ఫ్యాన్లు కూడా లేవు అని ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతోంది. ఈ ఫ్యాన్ని ఇప్పుడు ఫిట్ చేస్తున్నారు. అంటే ఇదివరకైతే ఈ ఫ్యాన్ 100% లేవు. మరోవైపు ఆ ఫ్యాన్స్తో పాటు కొన్ని లైట్స్ను కూడా ఫిట్ చేస్తున్నారు. అంటే పెద్దాపూర్ గురుకుల పాఠశాలలోని వసతి గృహంలో విద్యార్థులు ఇన్ని రోజులు ఫ్యాన్స్ లేకుండానే, సరైన కరెంటు విద్యుత్ కనెక్షన్ లేకుండానే పడుకున్నారు, నిద్రపోయారు అని మనకు అర్థమవుతోంది. దోమలకు, విషసర్పాలకు నరకం అనుభవిస్తూ విద్యార్థులు పడుకున్నారు. ఒక్కసారి మనం విజువల్స్లో చూద్దాము. ఈ పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు సంబంధించిన వసతి గృహం పక్కనే ఒక పెద్ద డ్రైనేజీ ఉంది. అందులో వాటర్ అంతా కూడా స్టోరేజ్ అయి ఉంది. అందులోనే తిని పడేసిన ఆహార పదార్థాలు కానీ లేకపోతే కుళ్ళిన పదార్థాలు కానీ నిల్వ ఉంచిన పదార్థాలు కానీ ఇందులోనే పడేస్తున్నారు. సో దీని నుంచే పెద్ద ఎత్తున దుర్వాసన వస్తుంది. చుట్టూ పొలాలు ఉండటం, పొలాల తర్వాత పెద్ద ప్రహరీ గోడ ఉన్నప్పటికీ ఆ ప్రహరీ గోడ చుట్టూ కూడా పిచ్చి మొక్కలు ఉండటంతో అక్కడ పాములు కనిపిస్తున్నాయి. నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి 2-3 పాములు కూడా దర్శనమిచ్చాయి. చాలామంది మనతో లీడర్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూడండి, ఈ ఫ్యాన్స్ ఇప్పుడు ఫిట్ చేస్తున్నారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. ఇక్కడ మేము చెప్పే అవసరం లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ, ఈ హాస్టల్లో ఉండే ఈ వార్డెన్ కానీ, ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం కానీ కళ్ళకు గొట్టచింటే పడుతుంది. వీళ్ళు ఒక పిల్లాడు చనిపోతే కానీ వీళ్ళకి కళ్ళు తెరిసే పరిస్థితులు లేరు. ఈ యజమాన్యం కానీ, ఈ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉండే ప్రిన్సిపాల్ కానీ. ఇవాళ చూస్తే పక్కకి ఇంత పెద్ద జంగల్ ఉంది, ఇక్కడ పక్కకి డ్రైనేజ్ ఉంది. ఇవాళ మనం బయట చూస్తే డెంగ్యూ, మలేరియా ప్రతి దగ్గర అన్ని విపరీతమైన విషజ్వరాలతో పెద్ద వాళ్ళే తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ ఇక్కడ ఉండేది అంతా బిలో 15-17 ఇయర్స్ లోపు చిన్న పిల్లలు ఉంటారు. ఇక్కడ సరైన వెంటిలేషన్ లేదు, ఇక్కడ కిటికీలకు సరైన డోర్స్ లేవు. ఇలా మీరు చూస్తే ఇక్కడ లైట్లు లేవు, ఫ్యాన్లు లేవు. పిల్లలు ఉక్కపోతా ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడి ఇవాళ ఆ పాములు ఇవాళ మీరు చూసినట్టయితే ఎంత దుర్భరమైన పరిస్థితి అనేది ఇంకా కొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి, కనీసం కిటికీలు సరే ఆ డోర్స్ అయితే ఉన్నాయి, కానీ కనీసం మస్కిటో నెట్స్ కూడా లేవు. అంటే ఫ్యాన్స్ లేకపోవడంతో పిల్లలు కిటికీలు ఎలాగూ ఓపెన్ చేస్తారు గాలి కోసం, కనీసం మస్కిటో నెట్స్ కూడా లేవు. ఎట్లా చూడవచ్చు? అసలైన సమస్య ఇదే అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే ఇన్ని రోజుల నుంచి ఫ్యాన్లు లేక పిల్లలు ఎలా పడుకున్నారని అర్థమవుతుందంటే డోర్స్ తెరబెట్టుకుని పడుకోవడం వల్ల దాని ద్వారా పాములు వచ్చి కడిచి ఉండవచ్చు అనే ఒక అనుమానాన్ని రేకెత్తిస్తుంది. కాబట్టి అసలు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి, ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టి బిల్డింగ్ కట్టి కనీసం వాళ్ళకు పడుకోవడానికి ఫ్యాన్లు, లైట్లు లేకుండా ఈ గవర్నమెంట్ చూస్తుందంటే విలాసవంతమైనటువంటి ఏసీ రూమ్లలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు ఏమో ఏసీలలో ఉంటారు, కానీ పేద విద్యార్థులు పేదరికం అనుభవించినటువంటి విద్యార్థులు కనీసమైన ఫ్యాన్ల వసతులు లేకుంటే ఎలాంటి ప్రభుత్వం ఉందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా కానీ మేల్కొని ప్రభుత్వం ఇది ఒకటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలపైన ఒక సమీక్ష చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ని షార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో మొత్తంగా ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గురుకుల పాఠశాలను, పెద్దాపూర్ గురుకుల పాఠశాలను విజిట్ చేసిన తర్వాత పరిస్థితి. ఫ్యాన్లు ఇప్పుడు ఫిట్ చేస్తున్నారు, లైట్స్ కూడా లేవు. కనీసం డోర్స్ ఓపెన్ చేసుకుంటే గాలి కోసం విద్యార్థులు ఓపెన్ చేసుకుంటే దోమలు, విషపురుగులు అలా వస్తున్నాయి. అందుకే తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది ఇదే. ఇక్కడ ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం, ఇక్కడ ఉండే సిబ్బంది నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏబిఎన్ కెమెరాకు ఇప్పుడు ఫిట్ చేస్తున్న పరిస్థితి, ఫ్యాన్స్, లైట్స్ కానీ ఇప్పుడు ఫిట్ చేస్తున్న దృశ్యాలు అయితే ఏబిఎన్ కెమెరాకు కంటపడ్డాయి. అయితే వీటిని ఫిట్ చేస్తున్న కొంతమంది అధికారులు ఏబిఎన్ను చూసి కొంత దూరం వెళ్ళి ఏబిఎన్కు వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకుండా దూరం వెళ్ళిన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి.
పెద్దాపూర్ గురుకుల పాఠశాలను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు కూడా పరిశీలించారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న పరిస్థితులు, మీ పేరేంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులను చూస్తే ఏమనిపించింది? సార్, నా పేరు వచ్చేసి అప్పం చిన్నారెడ్డి అండి. నేను జైతల్ డిస్టిక్ హ్యూమన్ రైట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్. మా స్టేట్ చైర్మన్ ఐలేని శ్రీనివాసరావు ఆదేశాల అనుసారం మేము ఈరోజు దీన్ని విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దీని వాతావరణం చూస్తే నిజంగా మాకు తెలిసిన ప్రకారం తెలిసే మా చేతిలో ఇంకా ఉంటే ఇక్కడ ఎవరైతే స్టడీ చెప్తున్నారో వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉండాలని మాది ఫస్ట్ కండిషన్ అండి. ఆ కండిషన్ ప్రకారం అయితే ఇక్కడ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది. ఎంతోమంది రాజకీయాలు నిన్న మొన్న సందర్శించిపోయినరు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూస్ జరిగినాకనే మనకు వర్క్ చాలా అయింది. ఒకవేళ ఇష్యూస్ జరగకపోతే ఇదే వర్క్లో ఇట్లనే ఉండి ఇంకెంతోమంది చనిపోయేవారు. కాబట్టి దయచేసి దీని మీద మన ప్రభుత్వం కానీ దీనికి బాధ్యులైన అధికారులు, ప్రభుత్వం వారు అధికారులపైన ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఇక్కడ చదువుకున్నటువంటి మన ప్రభుత్వ పాఠశాలలపైన ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు మరియు మన స్టేట్ స్టూడెంట్లందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం కలిగే విధంగా చేయాలని కోరుచున్నాను. మాట్లాడితే మీరు ఏం చేస్తారు, మా ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి, మా ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఎవరు కూడా చేర్చే పొజిషన్లో లేనట్టున్న ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం దయచేసి దీన్ని ఎంత తొందర వీలైతే అంత తొందర దీని మీద యాక్షన్ తీసుకొని దీనికి బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నామండి. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఏం జరిగిందో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కళ్ళకు కట్టినట్లు చూపించింది. అధికారుల సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులు అస్వస్థతకు గురి కావటమో లేక చనిపోవటమో జరిగింది అని ఏబిఎన్ పరిశీలనలో వెల్లడైంది. చుట్టూ పిచ్చి మొక్కలు, డ్రైనేజీలో పేరుకుపోయిన వాటర్తో క్రిమికీటకాలన్నీ బయటికి వచ్చి విద్యార్థుల మృతులకు కారణమైంది అని స్పష్టంగా అర్థమవుతోంది. 2 విద్యార్థుల మృతితో తల్లిదండ్రులంతా కూడా ఆందోళన చెంది మిగతా విద్యార్థులను ఇళ్లలోకి తీసుకువెళ్లారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా గురుకుల పాఠశాలకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని విద్యార్థుల మృతికి కారణమైన సిబ్బందిని సస్పెండ్ చేయటంతో పాటు వారిపైన కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది అనేది చూడాలి. వీడియో జర్నలిస్ట్ కుమార్ యాదవ్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పెద్దాపూర్ గురుకుల పాఠశాల నుంచి.